వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలి అనే లక్ష్యంతో ఉన్నారు. మరి ఈ రకంగా రష్యాపై మరింత ఒత్తిడి పెంచే దిశగా కూడా ఆయన ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏవైతే దేశాలుంటాయో వాటిపై ద్వితీయ ఆంక్షలు విధించే ద్వైపాక్షిక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు ఇది ప్రపంచ రాజకీయాల్లోనే కలకలం రేపుతోంది. ఈ బిల్ అమల్లోకి వస్తే గనక రష్యా నుంచి మనం చేసుకునే చమురు, యురేనియం వంటి కీలక వనరులు కొనుగోలు చేసే దేశాలపై కూడా అమెరికా అధ్యక్షుడు ఏకంగా 500% వరకు టారిఫ్లు విధించే అధికారం కూడా లభిస్తుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న రష్యాను ఆర్థికంగా కుదిపేయాలి, ఇదే ఆయన వ్యూహం. దీని వెనుక అసలైన ఉద్దేశం అని కూడా వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరీ కీలక పరిణామాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం బహిర్గతం చేశారు. ట్రంప్తో భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన. రష్యాపై ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు పూర్తి మద్దతు ప్రకటించారని కూడా తెలిపారు. ఇక ఈ బిల్లు అయితే వచ్చే వారం సెనేట్లో ఓటింగ్కు రాబోతోంది. ఈ బిల్లు గనక ఆమోదం పొందిందంటే గనక చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని కూడా పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయటం ద్వారా పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు లేకుండా చేయటమే లక్ష్యంగా స్పష్టం చేశారు ఆయన. ఓవైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మరొక వైపు ఇంత కఠినమైన బిల్లుకి మద్దతు ఇవ్వటం ట్రంప్ వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయాలకు నిరసనంగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత భారతే రెండవ స్థానంలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా రష్యా చమురు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటూ వస్తోంది. మరి ఇదే విషయం ట్రంప్కు ఎప్పటి నుంచో ఆగ్రహానికి కారణమైన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే గతేడాది రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంగా ట్రంప్ భారత్ పైన ఫస్ట్ 25% విధించి దాన్ని మళ్ళీ 50%కి పెంచేశారు. మరి ఇప్పుడు ఈ ప్రతిపాదిత బిల్లు అమలైతే గనక ఈ సుంకాలు 50% నుంచి ఏకంగా 500% వరకు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఇప్పుడు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకున్న మరొక అంశం ఏంటంటే ఈ పరిణామం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్న టైంలోనే చోటు చేసుకోవటం. ఇక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ సహకారం, రక్షణ ఒప్పందాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న టైంలో ఇలాంటి బిల్లు ఆందోళన కలిగించే విషయం. ఓవైపు అమెరికా భారత్ను కీలక మిత్రదేశంగా చూస్తోంది, మరొక వైపు రష్యాతో సంబంధాల విషయంలో కఠిన వైఖరి కూడా చూపించటమే ద్వంద్వ వైఖరిలా ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక లిండ్సే గ్రాహం వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి వీటన్నిటి మధ్యలో. ఇక పుతిన్ శాంతి చర్చలకు సిద్ధమే అంటూనే అమాయక ప్రజలను చంపుతున్నారని కూడా ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా ఆర్థిక వ్యవస్థపై భారీగా దెబ్బే పడుతుంది. ముఖ్యంగా చమురు ఆదాయం రష్యాకు తగ్గిపోవటం వల్ల యుద్ధాన్ని ఎంతో కొంత బలహీనపరచొచ్చు అన్నదే ఆయన వ్యూహం. ఇక అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ డాలర్ ఆధిపత్యాన్ని ఆయుధంగా చేసుకొని అమెరికా ఈ ఆంక్షల ద్వారా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై పునరాలోచన చేయాల్సిన అవసరం వస్తోంది. ఒకవైపు తక్కువ ధర చమురు దేశీయ ఆర్థిక వ్యవస్థకి లాభం చేకూరుస్తోంది, మరొక వైపు అమెరికా ఆంక్షలు వాణిజ్యపరమైన కష్టాలను తెచ్చే ప్రమాదం ఉంది. మరి ట్రంప్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధాన్ని అసలు ఆపుతుందా, లేకపోతే ప్రపంచ వాణిజ్య యుద్ధాలకు కొత్త మంటలు రాజేస్తుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ట్రంప్ ఆంక్షల అస్త్రం ఇప్పుడు రష్యాతో పాటు భారత్, చైనా వంటి దేశాలకు కూడా ఇబ్బంది పెట్టే దిశగా అయితే కదులుతోంది. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.